మనందరం ఐపీఎల్ చూస్తాం, కానీ అసలు ఐపీఎల్ ఓనర్స్కి లాభాలు ఎలా వస్తాయి, అలాగే ఒక సీజన్ మొత్తం కలిపి ఒక ప్లేయర్ ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చూద్దాం. సో ఇంకా సోది లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి మొత్తం 7 రకాలుగా ఇన్కమ్ అనేది వస్తుంది. అందులో మొదటిది టైటిల్ స్పాన్సర్షిప్. ఈ టైటిల్ స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే, మనం ఐపీఎల్ మొదలైన కొత్తలో దాన్ని డిఎల్ఎఫ్ ఐపీఎల్గా పిలిచేవాళ్ళం. ఆ తర్వాత అదే పెప్సీ ఐపీఎల్ అయింది, ఆ తర్వాత వివో ఐపీఎల్ అయింది, అండ్ ఫైనల్గా ఇప్పుడు టాటా ఐపీఎల్ అయింది. సో దీన్నే టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. ఈ టైటిల్ స్పాన్సర్స్ నుంచి వచ్చిన మనీలో సగం బీసీసీఐ తీసుకుని మిగతా సగాన్ని ఐపీఎల్ ఓనర్స్కి ఇస్తుంది. ఇది వాళ్ళ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి అఫీషియల్ స్పాన్సర్షిప్స్. దీని అర్థం ఏంటంటే, మనం చూస్తూ ఉంటాం మ్యాచ్లో ఎప్పుడైతే స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇస్తారో దాన్ని C8 టైర్స్ స్ట్రాటజిక్ టైమ్అవుట్గా పిలుస్తారు. అలాగే వేరు బ్రాండ్స్ లైక్ Dream11 కానీ, టాటా నియో కానీ, క్రెడ్ కానీ, సో ఇలాంటి బ్రాండ్స్ అన్నీ మ్యాచ్ జరుగుతున్న టైంలో వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం బీసీసీఐకి కొంచెం అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలా వచ్చిన అమౌంట్లో కూడా సగం బీసీసీఐ తీసుకుని మిగతా సగాన్ని టీమ్స్ యొక్క ఓనర్స్కి ఇస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ రైట్ టు బ్రాడ్కాస్టర్స్. అంటే ఇప్పుడు జరిగే మ్యాచ్ని ఏదో ఒక టెలివిజన్లో కానీ లేకపోతే ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ స్ట్రీమ్ చేయాలి. సో ఇలా ఆ మ్యాచ్ని స్ట్రీమ్ చేసుకోవడానికి ఆ ఛానల్స్ లేదా ఆ యాప్స్ ఇచ్చే డబ్బులే ఈ రైట్ టు బ్రాడ్కాస్టర్స్ అనమాట. ఈ ఇయర్ చూసుకున్నట్టయితే కనుక జియో అండ్ డిస్నీ ప్లస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ జియో అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిపి ఏకంగా 24,000 కోట్లు పెట్టి ఈ బ్రాడ్కాస్ట్ రైట్స్ని కొనుక్కున్నారు. అందులో సగం యాజ్ యూజువల్ బీసీసీఐ తీసేసుకుని మిగతా సగం అంటే 12,000 కోట్లని సమానంగా 10 టీమ్ ఓనర్స్కి పంచుతారు. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ టీమ్ స్పాన్సర్స్. అంటే మనం ప్రతి జెర్సీ మీద కొన్ని బ్రాండ్ పేరు చూస్తూ ఉంటాం. జెర్సీ ముందు అలాగే వెనకాల మొత్తం కలిపి సుమారుగా ఒక 10 బ్రాండ్ నేమ్స్ వరకు ఉంటాయి ప్రతి జెర్సీ మీద. అలా వాళ్ళ బ్రాండ్స్ పేర్లని జెర్సీల మీద వేసుకోవడం కోసం ఆ బ్రాండ్స్ డైరెక్ట్గా ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి డబ్బులు అనేవి ఇస్తాయి. ఇందులో కూడా జెర్సీ ముందు భాగంలో అంటే బాగా కనిపించే చోట్ల కనుక వాళ్ళ బ్రాండ్ పేరు కావాలంటే 25 నుంచి 30 కోట్లు, అలాగే జెర్సీ వెనక భాగంలో కనుక వాళ్ళ బ్రాండ్ పేర్లను ఉంచాలంటే 15 నుంచి 20 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆ ఏదైతే ఐపీఎల్ టీం ఉందో ఆ టీంకున్న ఫ్యాన్ బేస్ని బట్టి ఈ రేట్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ టికెట్ సేల్స్. మనకు తెలుసు ఐపీఎల్లో ప్రతి ఒక్క టీం ఇండియాలో ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తుందని. అలా రిప్రజెంట్ చేస్తున్న టీం కనుక ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక హైదరాబాద్ స్టేడియంలో మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ టికెట్ సేల్స్ నుంచి వచ్చిన అమౌంట్లో 80% ఆఫ్ ద అమౌంట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య మారన్ గారికి వెళ్తుంది. రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది లోకల్ క్రికెట్ అసోసియేషన్. ఇన్ దిస్ కేస్ ఇక్కడ మనకి హైదరాబాద్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మిగతా 20% ఆఫ్ ద అమౌంట్ వెళ్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ మర్చెండైజ్. ఐపీఎల్ టీం పేరుతో ఉండే కీ చైన్స్ కానీ, మొబైల్ బ్యాక్ కవర్స్ కానీ, జెర్సీస్ కానీ, లేకపోతే క్యాప్స్ కానీ, ఇలాంటివన్నీ అమ్మగా వచ్చిన డబ్బులు డైరెక్ట్గా ఆ ఐపీఎల్ టీమ్స్ ఓనర్స్కే వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ప్రైజ్ మనీ. ఎవరైతే విన్ అయిన టీం ఉన్నారో వాళ్ళకి 20 crores, ఎవరైతే ఫైనల్లో ఓడి రన్నర్అప్గా మిగిలారో వాళ్ళకి 13 crores ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్లో కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళ రెస్పెక్టివ్ టీమ్ ఓనర్ తీసుకుని మిగతా సగం అమౌంట్ని టీమ్ మెంబర్స్ అందరికీ ఈక్వల్గా పంచుతారు. ఇప్పుడు అసలు ఐపీఎల్ ఓనర్స్కి అన్ని ఖర్చులు పోను సుమారుగా ఒక సీజన్కి ఎంత మిగులుతుంది అనేది చూసుకుంటే ఈ ఇయర్లో ఉన్న లెక్కల ప్రకారం టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి 16.5 crores, అఫీషియల్ స్పాన్సర్స్ నుంచి 10.5 crores, రైట్ టు బ్రాడ్కాస్టర్స్ నుంచి 1200 కోట్లు, టీమ్ స్పాన్సర్స్ నుంచి 100 కోట్లు, టికెట్ సేల్స్ నుంచి 5.6 కోట్లు, మర్చెండైజ్ సేల్స్ నుంచి దాదాపుగా 5 కోట్లు, ప్రైజ్ మనీ నుంచి వచ్చే అమౌంట్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వదు కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇలా మొత్తం కలిపి చూసుకుంటే ఒక ఐపీఎల్ ఓనర్కి ఈ ఒక్క సీజన్లో 1337.6 కోట్లు ఆదాయం ఉంటుంది. ఇందులో నుంచి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏదైతే ప్లేయర్స్ని ఆప్షన్ చేయడం కానీ, అలాగే ప్లేయర్స్ మొత్తం టీంకి కలిపి వాళ్ళు ఖర్చు పెట్టే ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్, అకామిడేషన్ ఇవన్నిటినీ తీసేసి చూసినా కానీ ఎలా లేదన్నా 500 నుంచి 600 కోట్లు మిగులుతుంది. ఇవి ఈ ప్రైజ్ మనీ అమౌంట్ని ఇంక్లూడ్ చేయకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఎస్టిమేటెడ్ అమౌంట్స్ అనమాట. మేబీ ఈ అమౌంట్స్ అనేవి రియల్ టైంలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ 1 crore ఉంటే చాలు లైఫ్ సెట్ అనుకునే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ అమౌంట్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. ఇంకా ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఆప్షన్లో వచ్చిన అమౌంట్ కాకుండా మ్యాచ్ ఆడినందుకు మ్యాచ్ కంపెన్సేషన్ అని, అలాగే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఖర్చులు మాత్రం ఏమీ ఉండవు, ఎందుకంటే వాళ్ళ పూర్తి అకామిడేషన్ అనేది ఆ టీమ్ ఓనర్సే భరిస్తారు. అంతేకాకుండా మ్యాచ్ టైంలో కనుక ఏదైనా ఇంజురీ అయితే ఆ ఇంజురీ ఛార్జెస్ కూడా టీమ్ ఓనర్సే భరిస్తారు. అలాగే ప్రతి ప్లేయర్కి ఇచ్చే మ్యాచ్ కంపెన్సేషన్ అమౌంట్ అనేది ఆ ప్లేయర్కి ఉన్న ఫ్యాన్ బేస్ని బట్టి ఇంకా రకరకాల రీజన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. మనకి పాముల గురించి తెలుసు, కానీ మనం రోజు చూసే మిడతలో కూడా పాము ఉంటుందని మీకు తెలుసా? ఏంటి షాక్ అయ్యారా?
అసలు ఈ మిడతలో ఉండే పాము ఏంటి, దానికి అదేంటనేది తెలియాలంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఇచ్చిన వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఇప్పుడు నా ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరు కొట్టే లైక్స్, పెట్టే కమెంట్స్ నా ఛానల్ గ్రోత్కి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ ఇలాంటి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.